హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి వీటి బల్బులు ఏ విధంగా రిపేర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి గురించి నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి ఏమో ఫిలిప్స్ కంపెనీ నుంచి వెళ్ళి 2 లైట్లు అయితే తీసుకున్నా. దగ్గర 4.5-5 years అయితే అవుతుంది. దీని వీడియో కూడా అన్బాక్సింగ్ చేసి మన ఛానల్ అయితే పెట్టినా, మీరు చూడొచ్చు. 5 years నుంచి కూడా స్టిల్ ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు దీని ప్రాబ్లం వచ్చింది. ఇది ఏందయ్యా అంటే ఇలా అయితే వర్కింగ్ అవుతుంది, మీరు చూడొచ్చు. డీసీ బల్బు, ఏసీ డీసీ బల్బ్, ఇది ఇన్వర్టర్ బల్బు. కరెంట్లో పెట్టినట్లయితే వెలగడం లేదు. అది ఈ వీడియోలో అయితే రిపేర్ అనేది తెలుసుకుందాం. ఇప్పుడు కరెంట్ అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే మీరు చూసారు, మనం చేయితోటి టచ్ అయితే వెలుగుతుంది, కానీ కరెంట్ పెడితే మాత్రం ఇదైతే వెలగడం లేదు. కరెంట్లో పెడితే ఇప్పుడు ఇది మీరు చూడొచ్చు. కరెంట్లో పెడితే ఇప్పుడు మనకి వర్కింగ్ అయితే అవుతుంది, మీరు ఒకసారి చూడొచ్చు. అయితే ఇప్పుడు దీని ప్రాబ్లం అయితే ఇప్పుడు మన ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దీని గురించి అయితే మీకు చెప్పిన నా ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు ఇది మీరు చూడొచ్చు. ఇది రీసెంట్లీ ఒక 1 year లోపే తీసుకున్నా. 2 తీసుకున్నా. ఇవి వచ్చేసి ఏమో ఒక్కొక్కటి 300, 350 ఆ విధంగా అయితే ఇది పడ్డది అనమాట. ఇది వచ్చేసి ఏమో 150 ఆ విధంగా పడ్డది. ఇది తొందర ఖరాబ్ అయితే అయిపోయింది. దీని వీడియోస్ కూడా చేసి మొన్న రీసెంట్లీ అయితే పెట్టిన, 1 year లోపే పెట్టిన. ఇది మొత్తం క్వాలిటీ మీరు చూడొచ్చు, ఏ విధంగా ఖరాబ్ అయింది ఏంది అనేది. ఇలాంటి క్యాప్ ఉండే దీనికి కూడా. ఆ క్యాప్ కూడా ఇది మొత్తం పుట్లిపోయింది. దీని ప్లాస్టిక్ బాడీ అనేది మొత్తం పుట్లిపోయి దీని డబ్బా అయితే అన్న పూసిపోయింది. అప్పటి నుంచి కూడా ఇది ఫ్లిక్కరింగ్ అయితే అవుతుంది అనమాట. ఏది మనం కరెంటు పోగానే వెలగాలి కదా, అలా వెలగకుండా కొద్దిసేపటి తర్వాత వెలుగుతుంది, మళ్ళీ ఫ్లిక్కరింగ్ అయితే అవుతుంది కరెంట్ పోయినప్పుడు. స్టిల్ వర్కింగ్ అయితే లేదు 1 year లోపే. తక్కువ రేట్లో తీసుకున్నాం కాబట్టి ఆ విధంగా వర్క్ చేస్తుంది ఏమో, కానీ ఇది 350 ఆ విధంగా పడ్డది. 5 years నుంచి వర్క్ చేస్తుంది. ప్రెసెంట్ ఇప్పుడైతే దీని ప్రాబ్లం వచ్చేసి డీసీలో అయితే వెలుగుతుంది. డీసీలో అయితే వెలుగుతుందిలే, కానీ మనం ఏసీ కరెంట్ పెట్టినప్పుడు అయితే ఇది వర్కింగ్ అయితే లేదు. దీన్ని ఏ విధంగా ఇప్పుడు దీన్ని క్లియర్ చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ బల్బ్ వచ్చేసి డీసీ బల్బ్ అనేది మనకి ఏసీలో అయితే వెలగడం లేదనమాట. మీకు ఇంతసేపు చూపించిన కదా. ఇప్పుడు దీని పైన క్యాప్ అనేది రిమూవ్ చేసేసి ఇక్కడ లోపల ఎల్ఈడీలు అయితే మీరు చూడొచ్చు. దీంట్లో 3 steps ఆఫ్ ఎల్ఈడీలు ఉన్నాయి. కొన్నిట్లో 4 steps కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 steps అయితేనేమో డీసీ మీద అయితే వెలుగుతున్నాయి. ఇంకా పైన ఇంకో రౌండ్ స్టెప్ ఉంది చూసారా, పెద్దది, అదేమో ఏసీ మీద వెలిగేదన్నమాట. ఇప్పుడు ఏసీ మీద వెలిగే ఎల్ఈడీస్ అయితే వెలగడం అయితే లేదనమాట. మనం కరెంట్లో పెట్టినప్పుడు ఏదో ఒకటి కట్ ఆఫ్ అయితే అయిపోయిందన్న ఉద్దేశంతో ఇప్పుడు మనం అయితే చెక్ చేద్దాం. అసలు వీటికి పవర్ సప్లై వస్తుందా రావట్లేదా, వచ్చినాక ఏం చేయాలి అనేది ఇప్పుడైతే మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి కరెంట్లో అనేది పెట్టి దీనికి పవర్ సప్లై అనేది వస్తుందో రావట్లేదు అనేది ఇక్కడికి చెకింగ్ అయితే చేసేద్దాం. ఇక్కడ పవర్ సప్లై వచ్చేసి మనకి బ్లాక్ కి రెడ్ కి అయితే వస్తుంది అనమాట. ఇంకొకటి బ్యాటరీది ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ పవర్ అనేది స్విచ్ ఆన్ చేసి మనం పవర్ ఇక్కడికి వస్తుందా రావట్లేదు అనేది అయితే చెక్ చేద్దాం. ఇక్కడికి పవర్ ఇట్లా వచ్చినట్లయితే మనకి ఎల్ఈడీల ప్రాబ్లం అయితే ఉండడం వల్ల ఎల్ఈడీలు అయితే వెలగవని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనమైతే హై వోల్టేజ్ అయితే పెట్టినాం అన్నమాట మీటర్ని వచ్చేసి. ఇప్పుడైతే చెకింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి వోల్టేజ్ కూడా బరాబర్ వస్తుంది, కానీ 300 అయితే ఆ విధంగా వస్తుంది. మనకి 230 ఆ విధంగా వస్తే సరిపోతుంది, 220, 230 వస్తే సరిపోతుంది, కానీ ఇక్కడ 300 దానికైతే వస్తుంది. ఇక్కడికి వచ్చేసి బల్బ్ అయితే పవర్ సప్లై అయితే ఎల్ఈడీల దాకా అయితే వస్తుంది, కానీ ఎల్ఈడీలు
సర్క్యూట్ కరెక్ట్గా లేక ఎల్ఈడీలు అయితే వర్కింగ్ అయితే చేస్తలేవని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పవర్లో పెట్టి ఒక్కొక్క ఎల్ఈడిని షార్ట్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి సిరీస్లో ఉంటాయి అన్నమాట. మనకి ఎక్కడ అనేది కట్ ఆఫ్ అయిందో దాన్ని కలిపితే మాత్రం మనకి లైట్లు అయితే వెలగడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక్కొక్కటి మనం టచ్ చేసినా కానీ వెలగడం లేదు. ఇక్కడ మనం దీన్ని టచ్ చేయగానే మొత్తం రౌండ్గా వెలిగింది, మీరైతే చూడొచ్చు. ఇక దీన్ని పెట్టినా కానీ సర్క్యూట్ క్లోజ్ కాక వెలగడం అయితే లేదనమాట. ఇక్కడైతే ఈ ఎల్ఈడిని డైరెక్ట్ చేయగానే వెలుగుతున్నాయి, మీరైతే చూడొచ్చు ఈ విధంగా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఎల్ఈడిని అయితే మనం పైన స్ట్రిప్ అనేది తీసేసి దీన్ని డైరెక్ట్ అయితే చేసేద్దాం, షోల్డరింగ్ చేసేద్దాం అంతవరకు. ఓకే, 2 పోల్స్ ఉంటాయి కదా, వాటిని మనం కలిపేసేస్తే సరిపోద్ది అనమాట. అందుకని షోల్డరింగ్ రాడ్ పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచేసి మళ్ళా హీట్ కాగానే పెట్టేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనం తీసేసిన ఎల్ఈడి స్ట్రిప్ ఉంది కదా పైన, దాన్ని అయితే కనెక్షన్ అయితే చేస్తున్నాం, మీరు చూడొచ్చు లైట్గా. ఓకే, దీన్ని డైరెక్ట్ అయితే చేసినాం అన్నమాట. చాలు, ఈ మాత్రం పెట్టినా సరిపోద్ది అనమాట. ఇప్పుడైతే ఒకసారి మనం కరెంట్లో అనేది దీన్ని పెట్టి చెకింగ్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పవర్లో పెట్టగానే లైట్ అయితే వెలుగుతుంది, మీరైతే చూడొచ్చు. ఇక్కడ ఇంకొక ఎల్ఈడి అయితే అది ఖరాబ్ అయినట్టున్నది, అది డైరెక్ట్ అయిపోయినట్టున్నది, వర్కింగ్ అయితే చేస్తుంది. ఇప్పుడు మనం తీసేసింది మాత్రం కట్ ఆఫ్ అయినట్టున్నది, అందుకని అది పెట్టగానే వెలిగింది. ఇంకొకటి ఎల్ఈడి అనేది ఖరాబ్ అయినట్టున్నది. ఇప్పుడు మొత్తానికైతే పర్ఫెక్ట్గా అయితే వర్కింగ్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు ఇంతసేపు మనకి కరెంట్లో వెలిగింది, ఇప్పుడేమో బ్యాటరీది అనమాట, డీసీ, మీరు లోపల తిన్నది. మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ రిపేర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే వీడియో ఇది. అది ఎల్ఈడి బల్బ్కి సంబంధించి వెళ్ళి ఇన్వర్టర్ బల్బ్ ఏ విధంగా రిపేర్ చేస్తాం ఏంది అనేది కొంత ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.